డాడ్ డాడ్ ఏమి డాడ్, నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు. నువ్వు వస్తావని ఎంత ఎదురు చూశాను తెలుసా? వద్దామని అనుకున్నాను బాబు, కానీ ఈవినింగ్ క్లాస్ ఒకటి తప్పనిసరిగా అటెండ్ కావాల్సి వచ్చింది. ఎంతమంది వస్తే ఏం లాభం డాడ్, నువ్వు లేని లోటుగానే ఉండిపోయింది. ఆ డాడ్ బయట బై జస్టిస్ సంజయ్ గారు నువ్వు ఎప్పుడైనా చూసావా? ఆవిడని చూడాలా? చూడకపోవడం చాలా దురదృష్టం డాడీ. ఆ ముఖంలో ఎంత కళ, ఆ కళలో ఎంత ప్రేమ, చూడగానే పాదాలకు నమస్కారం చేయాలనిపించింది డాడీ. డాడీ ఇంకెందుకు, ఒక మాటలో చెప్పాలంటే మూర్తిభవించిన దేవత అనుకోండి. చాలని పొగడ్తలు కావు డాడీ, బేర్ ఫ్యాక్ట్స్. ఈ దండ స్వయంగా ఆవిడే నా మెళ్ళ వేసింది, నా భుజం మీద చేయి వేసి సరిగ్గా నువ్వన్నట్టే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ యంగ్ మ్యాన్ అంది. నాకు తెలియకుండానే ఒళ్ళు జలధరించింది, కళ్ళు చెమర్చాయి. కనిపించిన వాళ్ళందరి మీద ఏమిటో ఆ పిచ్చి అభిమానం. కనిపించిన వాళ్ళందరి మీద కాదు డాడీ, నాకు అలాంటి మనిషి ఇంతవరకు కనిపించలేదు. అవును డాడీ, మనిషి జీవితంలో గొప్ప విలువనిచ్చేది ఒక్కటే తల్లి, మనిషికి జీవితంలో గొప్ప ప్రేమనిచ్చేది ఒకటే తల్లి. సరే సరే, నాకు ఆకలిగా ఉంది, భోంచేద్దాం, త్వరగా రా. డాడీ ఏంటి? అమ్మను గురించి ఇప్పుడు అడిగినా నువ్వు సరిగ్గా సమాధానం చెప్పు. మా అమ్మ చెప్పేదేముందో, మీ అమ్మ ఒక పిడివాదం మనిషి, తను పట్టిన కుందేటికి 3 కాళ్ళనే మనస్తత్వం గల మనిషి. అందుకే భర్తకి బిడ్డకు కూడా దూరం అయింది. తను ఏనాడో చనిపోయింది. ఇంకెప్పుడు ఆ ప్రస్తావన తీసుకురావద్దు. ఐఎమ్ సారీ డాడీ, ఐఎమ్ సారీ. నేనప్పుడే అనుకున్నా, మూర్ఖంగా తన జీవితాన్ని నాశనం చేసుకున్న జస్టిస్ సంధ్యాదేవి నువ్వేనని. అవును, అబ్బాయి మీద తెగ ప్రేమ వలకపోసావట. ఇంకా నీకు ఆ ప్రేమ ఉందా? ఆ ప్రేమ నిజంగా ఉంటే వాడు తల్లి లేని బిడ్డలా నా దగ్గర ఎందుకు బ్రతుకుతాడు? వాడికి ఎందుకు ఈ కష్టాలు? యు మే బి ఎ గ్రేట్ జస్టిస్, బట్ ఎ పూర్ మదర్, వెరీ పూర్ మదర్. ఎవరు పని చేసుకుంటారు? దట్స్ రైట్. బాస్. ఎస్, ఇతనే మోహన్, మీకు చెప్పానే. ఓ మోహన్. ఎస్ సార్. నీకు ఉద్యోగం కావాలి. ఎస్ సార్. జీతం ఎంత కావాలి? మీ ఇష్టం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ బాయ్. మోహన్, నువ్వు చేసే కష్టాన్ని బట్టి ప్రతి నెల నీకు జీతం నిర్ణయిస్తాను. నేను నీ బాస్ను కాదు, మన ఇద్దరం ఫ్రెండ్స్. అండర్స్టాండ్? ఓకే సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.